నువ్వు మళ్ళీ అవమానపడ్డప్పుడో నీ మనసు బాలేనప్పుడో నా వైపు తిరిగి చూస్తావు. ఏంటి బెదిరిస్తున్నావా? ఆ? ఇదే చివరిసారి. ఇక నుంచి ఇంకా నిన్ను కలవను. ఏంటి శ్రీకాంత్, నిజంగానే అంటున్నావా? నిజంగాను. ఇదే చివరి రోజు. ప్లీజ్ శ్రీకాంత్, ఒక్కసారి నా మాట విను. ఒక్కసారి ఆగు. నన్ను వదిలిపెట్టు ప్లీజ్. శ్రీకాంత్, ఇది అన్యాయం. ఒక్కసారి ఆగు. నేనింకా నిన్ను చూడదలుచుకోలేదు. గుడ్ బై. శ్రీకాంత్, నా మాట వినిపిస్తోందా? నీ మాట వినదలుచుకోలేదు. 10 ఏళ్ళు శ్రీకాంత్, తక్కువ సమయమా? ఎన్ని జ్ఞాపకాలో తెలుసా? ఇంకొకల మీద డిపెండ్ అయ్యే స్టేజ్ ఎప్పుడో దాటేసిన. ఐ డోంట్ వాంట్ డిపెండ్ ఎనీ మోర్. ఈ దశాబ్దపు కాలంలో ప్రపంచమే మారిపోయింది. మారింది మన బంధమే అనుకున్నా. ఏ మనిషి అయినా ఈ రోజున్నట్టు రేపు ఉండడు. నీకు గుర్తుందా మన మొదటి పరిచయం? లేదు, మర్చిపోయినా. ఆ రోజు రాత్రి ఇంట్లో గొడవపడి బయటికొచ్చేశావు. ఏమో తెలీదు. మార్నింగ్ 4 o'clockకి నువ్వు నన్ను ఫస్ట్ టైం చూసావు. మర్చిపోయావా? అటు ఇటు చూస్తూ దగ్గరికొచ్చావు. గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. నా బ్యాడ్ టైం బిగినింగ్ అది. మొదటిసారి వేళ్ళతో తాకావు. నా ఒళ్ళు కాలిపోయింది. అవి అమృత గడియలు కావా?
ఆ రోజు నుంచి 10 ఏళ్లుగా కలుస్తూనే ఉన్నాం. దిక్కుమాలిన టైం అది. నీ వల్ల నా లైఫ్లో మస్తు పోగొట్టుకున్నా. ఇప్పుడు నన్ను వద్దనుకుంటున్నావు, కానీ నాతో గడిపిన క్షణాలు మర్చిపోతావా? నాకు నా లైఫే ఇంపార్టెంట్, నాకు నేనే ఇంపార్టెంట్. మన ఇద్దరికే తెలిసిన నిజం పొగర్తో ఒప్పుకోవుగా? చెప్పనా ఏంటో? ఏహే, అవసరం లేదు. నీ ఫ్రెండ్స్ కంటే, ఆఖరికి నీ భార్య స్వాతి కంటే కూడా నేనే నీకెక్కువ క్లోజ్. నీకు తెలీదా అది? కరెక్టే, ఆ క్లోజ్నెస్ నాకు కొంప ముంచింది. నీకు ఉద్యోగం లేనప్పుడు, నిన్ను అందరూ చీ కొట్టినప్పుడు నీ తోడుగా ఉన్నది నేనే. మర్చిపోయావా? అదే చెప్తున్నాను కదా, ఆ తోడే నన్ను సర్వనాశనం చేసింది. నిన్నెప్పుడైనా మోసం చేశానా? ద్రోహం చేశానా? నువ్వు బాధపడితే చేరదీసింది నేను, ఓదార్చింది నేను. నేనే నేనే ఇంకా మాయ చేద్దామనుకుంటున్నావా? నువ్వు మళ్ళీ అవమానపడ్డప్పుడో, నీ మనసు బాలేనప్పుడో నా వైపు తిరిగి చూస్తావు. ఏంటి బెదిరిస్తున్నావా? ఆ?